మన కుటుంబ పరివారాన్ని అనేక రకాలుగా వాళ్ళకి సహృదయంతో సహయోగం ఇవ్వాలని కోరుతూ నేను వారికి ఎన్నో పుణ్యకార్యాలు చేస్తూ సింహాచలం లాంటి అక్కడ కూడా ఆయన ఎన్నో కార్యాలు చేస్తున్నారు. వారి ప్రతి కార్యంలో కూడా విజయం సంభవించాలని, ప్రతి విషయంలో కూడా ఆయన సఫలత పొందాలని మనం అందరం కూడా ఆకాంక్షిద్దాము. వారు త్వరలో బయటకు వెళ్తారు. అంకితం. నేను 23 అవార్డులు స్వీకరించాను. 8 జాతీయ స్థాయి అవార్డులు, 4 రాష్ట్ర స్థాయి అవార్డులు, రాష్ట్ర ప్రభుత్వం అవార్డులు 4, 3 ఏపీ గవర్నమెంట్, ఇది 3వది ఏపీ గవర్నమెంట్, తెలంగాణ గవర్నమెంట్ 1, 4 ఢిల్లీ లెవెల్లో ఒక 8, జిల్లా లెవెల్లో ఒక 8, మొత్తం చిన్న చిన్నగా కలిపి లాస్ట్ టైం విశ్వదాత పురస్కారం స్వీకరించాను కృష్ణా జిల్లా పామర మండలంలో. నాకు ఎన్ని అవార్డులు వచ్చినా సరే అది మా జర్నలిస్ట్ మిత్రులకి అంకితం. వారి సహకారం, వారి తోడ్పాటు, అలాగే వారు ఇచ్చిన ప్రోత్సాహం ఎప్పుడు కూడా మరవలేం. నా వెనకాల అనేక మంది, మా వెనకాల పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేని అందరూ కూడా జర్నలిస్ట్ మిత్రులే. వారందరికీ కూడా పేరు పేరున ఇప్పటికీ కూడా రుణపడి ఉంటానని, అలాగే బ్రహ్మకుమారి ఆశీస్సులు కూడా నాకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ మరి ఎందుకు ప్రవృత్తి, ఇలాంటి ప్రవృత్తి ఎందుకు వచ్చిందంటే భారతదేశం పవిత్ర పుణ్య భారతదేశం కాబట్టి దేవతలని పూజించినటువంటి పుణ్యభూమి. ఈ సంవత్సరం విశేషంగా బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పారు, ఇంకెవరో చెప్పారు, అన్నీ చెప్పారు. కానీ ఈ సమయంలో మనం అందరం తెలుసుకోవాల్సింది ఏంటంటే మాంసాహారం, హింసాహారం వెంటనే వదలవలసిందిగా ఈ పరాభావన సంవత్సరంలో అందరికీ తెలియజేయడం జరుగుతుంది. ఎందుకంటే జంతువులకి సోకే వైరస్ ఈరోజు మనుషులకి